సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్, కాకపోతే నేను ఇందాక వచ్చింది బ్యాక్ సైడ్ నుండి వచ్చాను. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. సో వీళ్ళు కాకపోతే ప్రసాదం కూడా మనకి ఎక్కువ వీళ్ళు గీ ఉన్న నెయ్యి ఉన్న బటర్ అనేది ఎక్కువ వాడతారు. సో చాలా దగ్గర నుండి తీస్తున్నాను. దగ్గర నుండి అయితే మనకు చక్కగా కనిపిస్తుంది, దూరం నుండి అయితే మనకు రాత్రి కనిపిస్తుంది. బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. చక్కగా అందరూ వచ్చి ఈ నీళ్ళని నెత్తి మీద జల్లుకొని, అంటే మనకు నివారణ, దుఃఖ నివారణ అది. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గురుద్వారా శ్రీ దుఃఖ నివారణ సాహిబ్ అండి. మనకి దుఃఖ నివారణ అంటే ఇంకేదో కాదు, మన దుఃఖాలని మన జబ్బుల్ని నివారణ చేసే అద్భుతమైన ప్రదేశమే, పిల్గ్రిమేజ్ ప్లేస్ ఇది. సో ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. సో మనకి హిందువులకి కాళీమాత మందిర్ ఎంత ఫేమస్, మనకి 6 ప్రపంచవ్యాప్తంగా ఈ మందిరం అంటే చాలా ఫేమస్ అండి. గురుద్వారా అంటాం మన మందిరం అంటే, వీళ్ళు గురుద్వారా అంటారు. సో చాలా అద్భుతమైన ఎన్విరాన్మెంట్, మొత్తం మనకి 6తో నిండిపోయి ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. సో మందిరంకి వెళ్ళాను చక్కగా. మనకి ఈ గురుద్వారా శ్రీ దుఃఖ నివారణ సాహిబ్. సో మీకు ఏవైనా ఈ మెయిన్ ఇందులో విశిష్ట ఏంటంటే, మనకి జబ్బులు కానీ ఏవి కానీ ఉంటే మనకి చక్కగా ఈ సాహిబ్కి వచ్చి, ఈ గురుద్వారాకి వచ్చి చక్కగా దర్శనం చేసుకొని అక్కడ ఒక పూల్ ఉంటుంది, ఆ పూల్లో స్నానం చేసినట్టయితే మీకున్న జబ్బులన్నీ నివారణ చెందుతాయి. సో అదే ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలామంది టూరిస్ట్ రావడానికి కారణం అదేనే. సో వీళ్ళు పగిలి పెట్టుకుంటారు. నేను రాత్రి ఒకరికి టర్బున్ అనుకుంటే పగిలిను, టర్బున్ అంటున్నావు ఏంటి అని అన్నారు. సో ఆడు నవ్వుతున్నాడు, ఆడికి అర్థమైంది నువ్వు ఎక్కడో కాదని. ఇదిగోండి మనకి ఇక్కడ కాలు అనేది కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాలి. వేసాను టోపీ, మరి స్కార్ఫ్ అయితే కట్టాను. సో మెల్లిగా ఒక్క మతం గురించి మనకు తెలుస్తుంటుంది. ఇలా దేవాలయాలకు వెళ్తే, ఇంటికాడ ఉండి ఒకే దేవాలయానికి వెళ్తే మనకు అర్థం కాదు. సో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. నేను పుష్కర్ దగ్గర నుండి మనకి వీళ్ళ ఆచారాలని మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. ఇంకా జూనోట్రిజం అని ఉంది, మరి అది ఎక్కడో, మరి అది ఏ దేవుల్లో ఏంటో అది ఇంకా మనకి ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఒక్క దగ్గరే విన్నాను, ఆర్మీ దేవాలయం దగ్గర ఒక్క దగ్గర మాత్రమే జూనోట్రిజం ఉంది. సో అదిగోండి అక్కడ ఉంది కదా, చూడండి ఎంత పెద్ద జాబ్ ఉంది. ఇదేనండి మనకి పుణ్య రివర్. చక్కగా ఇందులోకి వచ్చి ఆ తేగ్ బహదూర్ సాహిబ్ సమాధి అయితే అక్కడ ఉందో, ఆ సమాధిని వీక్షించుకొని చక్కగా ఈ అద్భుతమైన పుణ్య నదిలో చక్కగా స్నానం చేస్తే వాళ్ళ జబ్బులు నివారణ అవుతుందని ఇక్కడ ఉన్న ప్రాంతీయులందరూ నమ్ముతారు. చాలా అద్భుతంగా ఉంది దేవస్థానం అంతా కూడా. గురుద్వార్, మనం ఇక్కడ గురుద్వారా అనాలి. చాలా చాలా బ్యూటిఫుల్. చాలా చేపలు అయితే ఉన్నాయి, బాగున్నాయి చూడండి. సో బ్యూటిఫుల్ అండి. చక్కగా చాలామంది డబ్బులు కూడా వేస్తున్నారు. సో నాకు తెలిసి వెనక్కి తిరిగి వేస్తారు. చాలా చాలా బాగుంది, అద్భుతం. చాలా అంటే చాలా చాలా బాగుంది. చూడండి అక్కడ స్కార్ఫ్ ఉంది కదా, ఆ స్కార్ఫ్ అనేది అలా వేసుకోవాలి. బ్యూటిఫుల్, చాలా అంటే చాలా చాలా బాగుంది గురుద్వారా. ఇది నాకు తెలిసి ఇది 3వది. బతిందాలో వెళ్ళాను, బతిందా పుష్కర్లో వెళ్ళాను. పుష్కర్లో వెళ్ళేందుకు మనకి గోవింద్ సింగ్ అక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది మనకి సేద్ బహదూర్. సో పంజాబీ అంటే పంజాబీ పగిలి, అది మన పగిలి కూడా నేను వేసుకోవాలనుకుంటున్నాను కానీ ఎక్కడ మరి సాధ్య పడట్లేదు, దొరకట్లేదు. చాలా అంటే చాలా చాలా బాగుంది. సో వింతైన విశేషం ఏంటంటే అందరూ ఈ చేపలు పట్టుకుంటున్నారు కానీ వెళ్ళట్లేదు. అంటే జనాలు మమ్మల్ని హాని చేయరని వాటికి తెలుసండి. చాలా చాలా బాగుంది. సో నాకు రూమ్ అంతా తీసుకున్నా కానీ 4 అవర్స్ పట్టింది. ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో ఇది సాయంత్రం పోయాలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను ఇందాక నుండి ఎస్త్రీకి ఎక్కడో మిస్ అయింది అనుకున్నాను. చక్కగా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్, నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ చూడండి, బ్యూటిఫుల్ ఇన్సేన్ వ్యూ, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. సో ఎన్నిసార్లు అయినా అదే చూపించాలనిపిస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుందని. నేను ఈ పక్కకి రావడం మంచిది అయింది. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అందరూ ఎందుకు ఈ పక్కకు వస్తున్నారా అని చెప్పి వచ్చాను.
సో చాలా దగ్గర నుండి తీస్తున్నాను. దగ్గర నుండి అయితే మనకు చక్కగా కనిపిస్తుంది, దూరం నుండి అయితే మన రాత్రి కనిపిస్తుంది. బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. చక్కగా అందరూ వచ్చి ఈ నీళ్ళని నెత్తి మీద జల్లుకొని, అంటే మనకి నివారణ, దుక్కు నివారణ అది. సో ఇది మనకి గరుడ స్తంభం అనేది ప్రతి గురుద్వారాలో ఉంటుంది. అది మనం సేమ్ మన ఆచారాలాగే అది మనం గట్టిగా మనం తలతాకి చక్కగా మనం పూజ అనేది చేసుకోవాలి. బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది దేవాలయం. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్, కాకపోతే నేను ఇందాక వచ్చింది బ్యాక్ సైడ్ నుండి వచ్చాను. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. సో వీళ్ళు కాకపోతే ప్రసాదం కూడా మనకి ఎక్కువ వీళ్ళు గీ ఉన్న నెయ్యి ఉన్న బటర్ అనేది ఎక్కువ వాడతారు. రాత్రి బతిందా దగ్గర నుండి అదే అబ్జర్వ్ చేస్తాను, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో ఇవేనండి మరి ఇంకా విశేషాలు. సో ఇక్కడ నుండి క్వేలా ముబారక్ వెళ్ళి అక్కడ ఆ విషయాలన్నీ మీకు తెలియజేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో ఆ క్వేలా ముబారక్ కూడా క్లోజ్ అయిపోయేటట్టుంది. ఇప్పుడే నాకు ఆ సింగిల్ అందరూ చెప్పారు, నువ్వు బయట ఎందుకు 700 ఇచ్చుకొని ఉన్నావు, చక్కగా మన ఇక్కడైతే రూమ్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ అన్నారు. కానీ మనకి తెలియదు కాబట్టి ఈసారి నుండి మనం గురుద్వారాలకు వెళ్ళేటప్పుడు అడిగిసి మరి ఫస్ట్ గురుద్వారాకి వెళ్ళి అడుగుతాను సార్. సో చక్కగా సాహిబ్ని అయితే దర్శించుకొని చక్కగా నేనైతే ఒక డబ్బులు అయితే విసిరేసి నా మనసులోని కోరికలు అయితే కోరుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది ఎన్విరాన్మెంట్. మనకి లెహల్ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి, మనకి బాగ్రామ్ అనే ఒక వ్యక్తిము మనకి ఇక్కడ ఉన్న ప్రాంతీయ మొత్తం కూడా చాలా వివిధ రకాలైన వ్యాధులతో బాధపడుతుంటారు, చాలా మిస్టీరియస్ డిజీజెస్ అని. సో తను ఏం చేస్తాడంటే మనకి పక్కన ఉన్న నైబరింగ్ టౌన్లో ఉన్న సఫియాబాద్, దాన్ని ఇప్పుడు మనకి బహదూర్ గార్ అని అంటారండి. అక్కడ ఉన్న గురుశ్రీ తేగ్ బహదూర్ని కలవడం అయితే జరుగుతుంది. అతను కలిసి గురూజీ మీరు మాకు ఖచ్చితంగా మా ప్రాంతానికి అయితే వచ్చి మెడిటేషన్ అయితే చేయాలి, ఈ జబ్బు నుండి నివారణ అనేది మా ప్రాంతీయులందరూ చెందాలని చెప్పి అతన్ని శరణ కోరగా ఆ గురూజీ ఏమో మనకి మాగా సుది 24 జనవరి 1672లో అయితే రావడం అయితే జరిగిందండి. వచ్చిన తర్వాత ఇతను మనకి దుక్ నివారణ ఉంది కదా, ఆ ప్రదేశం దగ్గర అతను కూర్చొని మెడిటేట్ చేసి ఈ ప్రాంతీయులందరికీ కూడా జబ్బులు లేకుండా మొత్తం నివారణ చేస్తారు. అందుకనే మనకి ఈ గురుద్వారాని మనకి గురుద్వారా శ్రీ దుక్ నివారణ సాహిబ్ అని మనకి నామకరణం అయితే చేశారు. సో లోపల ఉన్న సమాధి ఇంకెవరిదో కాదు, మనకి దుక్ నివారణ సాహిబ్ గారి సమాధి అక్కడ ఉంది. మనకి అద్భుతమైన నదిలో ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళకి జబ్బులన్నీ కూడా నశించి వాళ్ళు స్వర్గప్రాప్తి వస్తుందని చాలామంది నమ్ముతారు. చాలా అద్భుతంగా ఉందండి, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ రావాలి. ఎవరికైనా జబ్బుల నుండి బాధపడితే చక్కగా ఇక్కడైతే మనకి క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మనకి డబ్బులు అనేది ఏం ఛార్జ్ చేయరండి, మనకి అంతా కూడా అంతా ఫ్రీ అని. మనకి 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. మనం లోపలైతే చెప్పులు పెట్టుకోవాలి, లోపల చెప్పులు పెట్టుకొని మీరు ఎప్పుడైనా ఏ గురుద్వారాకి వెళ్ళినా కూడా ఈ స్కార్ఫ్ అనేది పైన కట్టిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ లోపల ముందు కూడా ఇది కట్టిన తర్వాత కాలు అనేది కడుక్కోవాలి. కాలు కడుక్కొని లోపలికి ప్రవేశించి చక్కగా ఆ సాయిబులు అందరినీ మనం దర్శించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతమైంది. కాకపోతే లోపల మనకు ఫోటోగ్రఫీ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, ఎవరికి కూడా లోపల ఏముందని ఎవరికి తెలియదు. సో నేను మ్యాక్సిమం తీద్దాం అనుకున్నా కూడా ఎక్కడో ఎలవడం కాదని తెలియదు, కానీ అట్లీస్ట్ మీకు కొంతవరకు చూపించాలి. ఎందుకంటే మనకి లోపల ఆ వ్యక్తి సమాధి మీకు చూపించకపోయినా కూడా మనకి పాండ్ అనేది చాలా ఫేమస్ పాండ్. మనకి ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా సిక్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా భక్తులు అనేది చక్కగా వచ్చి ఆ సాహిబ్ని దర్శించుకొని చక్కగా ఇక్కడైతే చక్కగా వాళ్ళు నెత్తి మీద నీళ్ళైతే జల్లుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. సో జబ్బు నివారణ గురుద్వారా ఇది. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గురుద్వారా అండి. ఇక్కడ నుండి నేను క్వేలా ముబారక్ కూడా అని కూడా ఒకటి ఉంది, అదైతే 5 o'clock క్లోజ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4:45 అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఓపెన్ ఉంటే అక్కడికి వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గురుద్వారా. బై, టేక్ కేర్.